లేబర్ కోడ్స్ విబి రామ్జీ చట్టం జాతీయ విద్యుత్ నవర బిల్లులు రద్దుకై జరిగే దేశవ్యాప్త ఉద్యమంలో భాగస్వాములు కావాలని సిఐటియు అనుబంధ రామగుండం ఇండస్ట్రియల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి గిట్ల లక్ష్మీరెడ్డి పిలుపునిచ్చారు. ఈ రోజు ఎన్టీపీసీ ప్లాంట్ గేట్ 2 వద్ద సిఐటియు రైతు వ్యవసాయ కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ ముద్రించిన కరపత్రాలను కార్మికులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రధాన కార్యదర్శి గిట్ల లక్ష్మీరెడ్డి మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రజల హక్కులను కాలరాయడమే కాక రాష్ట్రాల హక్కులు హరిస్తూ చట్టాలు చేసిందని, ఒకవైపు ప్రజా సంక్షేమం విస్మరిస్తేనే 11 ఏళ్ల పాలన కార్పొరేట్ సంస్థలకు 16 లక్షల కోట్లు రాయితీలు ఇచ్చిందని, ప్రభుత్వ రంగ సంస్థలకు ఆదాని అంబానీ వంటి బడా పెట్టుబడిదారులకు కట్టబెడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశ శాఖ అధికారి ఎం రామాచారి, ఆర్ఐడబ్ల్యూయు ఉపాధ్యక్షులు దండ రాఘవరెడ్డి, జె రాజ్ కుమార్, ఎండి షమీం, పరమేష్, భాస్కర్, రామస్వామి, సుబ్బారావు, శ్రీనివాస్, దాజుద్దీన్, వెంకన్న, పోచయ్య మరియు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్త ఉద్యమంలో భాగంగా 19వ తారీఖు నాడు ర్యాలీలు, ప్రదర్శనలు జరగనున్నాయి. దానిలో భాగంగా ఎన్టీపీసీ లేబర్ గేట్ ముందు ఈరోజు కరపత్రాలు ఆవిష్కరించడం జరిగింది. ఏదైతే మోడీ కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తుంది, వీటిని నిరసిస్తూ జరగబోయే ధర్నాలో, ర్యాలీలో కార్మిక వర్గం పాల్గొనాలి. ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న లేబర్ కోడ్స్ కార్మికులకు నష్టదాయకమైంది, అట్లాగే ఏదైతే ఉపాధి హామీ చట్టం గ్రామీణ ప్రాంతాల్లో 100 రోజుల పని కల్పించే ఒక చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ దాని స్థానంలో బీజీ రామ్జీ పథకం తీసుకొచ్చిర్రు. దాన్ని రద్దు చేయాలని, పాత పద్ధతులనే కొనసాగించి ఇంకా 200 రోజులకు ఉపాధిని పెంచాలని డిమాండ్ చేస్తూ తదితర డిమాండ్లతోటి దేశవ్యాప్త ఉద్యమంలో భాగంగా జరుగుతున్నాయి. కాబట్టి కార్మిక వర్గం పాల్గొని 13వ తారీఖు నాడు పెద్దపల్లిలో ర్యాలీ, బహిరంగ సభ ఉంటుంది. ఆ ర్యాలీ 19వ తారీఖు నాడు దానిలో అందరూ పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం.